ధ్రువ్ రాఠీ ఎవరు? తక్కువ టైంలోనే ధ్రువ్ రాఠీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎలా మారాడు? మోడీ టార్గెట్గా రాఠీ చేసే వీడియోలు ఎలా ఫేమస్ అవుతున్నాయి? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ స్పెషల్ స్టోరీ. ధ్రువ్ రాఠీ ఇప్పుడంతా దేశవ్యాప్తంగా చర్చల్లోకి వస్తున్న పేరు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో అతని పేరు మరింత గట్టిగా వినిపిస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ధ్రువ్ రాఠీ తన రాజకీయ విశ్లేషణలతో హాట్ టాపిక్గా మారాడు. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ధ్రువ్ రాఠీ చేస్తున్న వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ధైర్యమే 2023లో ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ తర్వాత తరం నాయకులు జాబితాలో ఆయన్ను చేర్చడానికి కారణమైంది. ధ్రువ్ రాఠీ హర్యానాలోని రోహ్తక్లో 1994లో జన్మించారు. జర్మనీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. 2013 జనవరి 8న అతను తన పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ప్రధానంగా రాజకీయ విశ్లేషణలు అందించే అతని యూట్యూబ్ ఛానల్కు 18.7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లున్నారు. ఇప్పటి వరకు మొత్తం 697 వీడియోలు చేశాడు. వీటిని 261 కోట్ల మందికి పైగా చూడటం విశేషం. వీటిలో ఎక్కువ రాజకీయ, సామాజిక, పర్యావరణ సమస్యలకు చెందిన వీడియోలే. సమస్యని విశ్లేషిస్తూ హిందీలో అతను చెప్పే విశ్లేషణలకు భారీ ఎత్తున అభిమానులున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాని మోదీ లక్ష్యంగా దేశంలో నియంతృత్వం పెరుగుతుందా అంటూ ధ్రువ్ రాఠీ చేసిన వీడియో హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో వైరల్గా మారడం అతన్ని దేశవ్యాప్తంగా పాపులర్ చేసింది. కేవలం హిందీలోనే కాకుండా గత వారం ధ్రువ్ రాఠీ తెలుగు, మరాఠీ, కన్నడ, తమిళం, బెంగాలీలోనూ 5 కొత్త యూట్యూబ్ ఛానళ్లను ప్రారంభించడం విశేషం. ఇక ధ్రువ్ రాఠీ హిందీ వీడియోలకు ఆయా భాషల్లో డబ్బింగ్ ఇస్తున్నాయి. ఈ ఛానళ్లకు ఒక్క రోజులోనే 1.3 లక్షల మంది సబ్స్క్రైబర్లు చేరారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం పెరుగుతోంది. దాదాపు ఇప్పుడు అన్ని పార్టీలకు సొంత టీవీ ఛానళ్లు, సొంత పత్రికలు, మ్యాగజైన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధ్రువ్ రాఠీ లాంటి వారికి ప్రాధాన్యం పెరుగుతోంది. ధ్రువ్ రాఠీ ఏ పార్టీకి అనుకూలం కాదు. ఆయా పార్టీల విధానాలు, వాటి వల్ల లాభ నష్టాలను వివరిస్తూ అతను చెప్పే వీడియోలను ఆయా పార్టీల వీరాభిమానులు కూడా చూస్తుండడం విశేషం. మొదట్లో తాను మెకానికల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడని, ట్రావెల్ బ్లాగర్, సామాజిక కార్యకర్తనని ధ్రువ్ రాఠీ ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత రాజకీయ విశ్లేషణలు చేయడం ప్రారంభించాడు. నిర్భయంగా, నిర్భీతిగా, ఏ పార్టీకి అనుకూలంగా, ఏ పార్టీకి వ్యతిరేకంగా కాకుండా ఒక అంశాన్ని అన్ని కోణాల్లో వివరించడమే ధ్రువ్ రాఠీని ప్రత్యేకంగా నిలిపింది. సివిల్ సర్వీసెస్కు సిద్ధమయ్యే వారు కూడా అతని వీడియోలు చూస్తున్నామని చెప్పడం విశేషం. కాగా సర్జికల్ స్ట్రైక్, అంధ్ భక్తులు, వారి లాజిక్, ఈవీఎం హ్యాకింగ్, రియాలిటీ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్, మోదీ 3 సంవత్సరాల పాలన, ఇలా అనేక వీడియోలు చేశాడు. ఈ క్రమంలో బీజేపీ ఐటీ సెల్ అతనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయినా సరే ధ్రువ్ రాఠీ భయపడలేదు. ఫ్యాక్ట్ చెకింగ్ వీడియోలను కూడా ప్రారంభించాడు. అలాగే పీ న్యూస్ అనే మాక్ న్యూస్ ప్రోగ్రాంను సైతం మొదలుపెట్టాడు. ఇది ప్రముఖ వార్తా ఛానళ్లను ప్యారడీ చేసింది.